బాగుందా సినిమా? బాగుంది, చాలా మంది గ్రేట్ అవేర్నెస్ వస్తున్నాయండి మూవీస్ ఉంటే చాలా బాగుంది. జై హింద్ జై భారత్ చాలా బాగుంది, సూపర్ ఉంది నా సినిమా. బాగుంది. తెలంగాణ హిస్టరీ మొత్తం రిపీటెడ్ గా చూపించేశారు. ఇంపార్టెంట్ ఘట్టాలన్నీ తీసుకొని చాలా నీట్ గా డైరెక్ట్ చేశారు. ఓకే సూపర్. నేను ఈ ఫిల్మ్ నా లోపల ఉన్న దేశభక్తుడు కోసం చేశాను. సో ఐ యామ్ రియల్లీ honored to play an extended cameo in Razakan. ఇది ఒక మన చరిత్ర గురించి, మన ఇతిహాసం గురించి ఉంది. ఫిల్మ్ ఇప్పుడు రిలీజ్ అయింది, థియేటర్లో చూడండి. రజాకాన్ నాయనమ్మలు అమ్మమ్మలు ఏమైతే వ్యధలు అనుభవించారు ఈ రజాకార్ల ద్వారా, మళ్ళా ఈ దేశంలో రజాకార్లు పుట్టొద్దు. ఈనాటి మన భారత సమాజానికి ఈ తొక్కిపెట్టిన చరిత్రను చిత్రరూపంలో రూపొందించి ప్రజల ముందుకు తెచ్చాము. ఎక్కడ చూసినా కానీ ఇదే రెస్పాన్స్. ప్రతి ఒక్కరు కూడా జేబులో మాతాకి జై, జై శ్రీరామ్ అన్న నినాదంతో ఆపడానికి ఎవరు ఎంత ప్రయత్నం చేసినా ఆ దేవుడున్నాడు, పంచభూతాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఆనాడు ఒక హిందూ ధర్మం మీద జరిగిన దాడి. అది రజాకారులు జరిపిన ఆ హిందూ ధర్మం మీద దాడి. అది కూడా మత మార్పిడి చేయాలని 60,000 మందిని మానభంగాలు చేశారు, 2 లక్షల మందిని మర్డర్ చేశారు. ఆ చరిత్రను ఈ రోజు ఈ చిత్ర రూపంలో భారత నా సోదర సోదరీమణులందరి ముందుకు తీసుకొచ్చాను. చాలా పెద్ద ఎత్తున హర్షాత్మకాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాకుండా మన భారతదేశ మన ప్రియతమ ప్రధానమంత్రి 17 సెప్టెంబర్ ని అధికారికంగా కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పి కూడా గెజెట్ తీసుకొచ్చారు. దానికి కూడా ఈ తెలంగాణ ప్రాంత తరఫున ఆనాటి నిజాం ప్రావిన్స్ తరఫున ప్రతి ఒక్కరి తరఫున సబ్మిట్ చేస్తున్నారు. డైరెక్టర్ గారు సూపర్ డూపర్. ఎంతో వర్క్ ఉంటే తప్ప ఇలాంటి సినిమాలు అనేది తెలియదు అనమాట. సో డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా చూడాలి. మా యాట సత్యనారాయణ సార్ ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇంత మంచి సినిమాతో ముందుకు వచ్చినటువంటి గూడూరు నారాయణ రెడ్డి గారికి కూడా స్పెషల్ గా థ్యాంక్స్ తెలియజేస్తాను. ఈ రోజు నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగినందుకు మొదటిసారిగా చాలా 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 గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు ఇష్టపడేదాన్ని, బట్ ఇప్పుడు గర్వంగా ఫీల్ అవుతున్నాను. అంటే ఈ సినిమా చూసారు కదా, ఎలా ఉంది మేడం ఫీలింగ్? సినిమా బేసిక్ గా సినిమా లాగే చూద్దామని వచ్చాను, బట్ చాలా విషయాల్లో చాలా చాలా కనెక్ట్ అయిపోయాను సినిమాకి. ఇది సినిమా కాదండి, ఇది చరిత్ర. మనందరం తప్పకుండా తెలుసుకోవాల్సిన మన హైదరాబాద్ యొక్క చరిత్ర. సో చరిత్రలా చూడండి, సినిమాలా ఎంజాయ్ చేయండి, ఒక ప్రేక్షకుల్లా ఆదరించండి, ఒక హ్యూమన్ బీయింగ్ లా ఈ సినిమాని ప్రేమించండి. అందరూ ప్రేమిస్తారు డెఫినెట్ గా. ఎవరు ఈ సినిమాని చూస్తే మాత్రం నెగటివ్ ఫీలింగ్ ఎవరికి రాదు. డెఫినెట్ గా రియల్ స్టోరీ తీశారు కదా మేడం, అంటే లోపల ఎలా ఉంది మేడం రెస్పాన్స్? అప్పుడు చూడలే కదా మనం, ఇప్పుడు చూసాం కదా, ఎలా ఉంది? డెఫినెట్ గా అదే చెప్తున్నాను. అప్పట్లో ఇప్పుడు మనందరం సంతోషంగా ఉండడానికి కారణం ఆ రోజుల్లో వాళ్ళందరూ అంత కష్టపడి మనందరికీ జ్ఞానం తీసుకొచ్చింది అనమాట. అంతవరకు చెప్పగలం. సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థియేటర్లో అండి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యి అందరూ కూడా ఒకటే నినాదం, వందే మాతరం. అనుసూయ ఇంద్రజాల ఎలా చేసింది? చించి ఇరగది శక్తి కారేశారండి. ఈ సినిమా వరకు ఒక ఎత్తు, వాళ్ళిద్దరికి ఇప్పుడు ఇంద్రజ గారు అండ్ అనసూయ గారు ఇప్పటి వరకు ఉన్న ఇమేజ్ ఒక ఎత్తు. ఈ సినిమా నుంచి వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళ రేంజ్ రావడం వల్ల మన గతంలో అంటే మన పూర్వీకంలో ఏం జరిగింది అనేది బాగా తెలుస్తుంది. సో డెఫినెట్ గా మీ అందరూ కూడా వచ్చి ఒక్కసారైనా సినిమా చూడండి. అప్పుడే ఏం జరిగింది, ఎంతమంది మన కోసం శ్రమించారు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. థ్యాంక్ యూ. ఈ సినిమా చాలా మంది ఆపాలని చూశారు కదా మేడం, మంచిని ఎంతమంది ఆపాలని చూసిన ఆగదండి. మంచి ఎప్పటికీ బయటకు వస్తుంది. సో ఖచ్చితంగా వచ్చింది ఈ సినిమా. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా మీ పిల్లలు తీసుకొని రండి. ఇలాంటి స్టోరీస్ ఇలా సినిమాలుగా వస్తేనే మనకు తెలుస్తుంది ఏం జరిగింది అనేది. ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాము. ఎందుకంటే మేము ఇప్పుడు కూడా నిజాం పాలన ఉందనేసి అనుకుంటున్నాము. నిజాం
చంద్రబాబు ఎంత అరాచకాలు చేసిండో వాళ్ళు ఇప్పుడు కూడా మన హైదరాబాద్ లో అదే అరాచకాలు జరుగుతున్నాయి అనేసి అనుకుంటున్నాము. దాన్ని అరికట్టడానికి ఇంకా ఎవరన్నా పుట్టి బయటికి వస్తారనేసి అనుకుంటున్నాము. మన దాంట్లోనే మనము ముందడికి వెళ్తేనే అదంతా అవుతుంది. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే కరెంటు బిల్లు, గవర్నమెంట్ కు కరెంటు బిల్లు కట్టరు, వాటర్ బిల్ కట్టరు. ఎప్పుడు ఎట్లయితే సమరయోధులు తెలంగాణ మన ఉద్యమకారులు అందరు కొట్లాడిర్రో మనకు రావాలనేసి ఇప్పుడు కూడా మన హైదరాబాద్ లో అంత పాలన మంచి జరగాలని కొట్లాడాల్సిందిగా నేను కోరుకుంటున్నా. రజాకార్ మూవీ అందరు కూడా చూడాలా. ఇప్పుడే రజాకర్ మూవీ చూసాను. సినిమా అయితే చాలా బాగుంది. ఇది హిస్టారికల్ డ్రామా అన్న, ఎంటర్టైన్మెంట్ అనే కాకుండా నిజాం వాళ్ళు హైదరాబాద్ ప్రజల్ని ఎంతలా ఇబ్బందులు పెట్టారో, అసలు కఠినంగా ఎలా శిక్షించారో అది బాగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి హీరోయిన్లు, బాబీ సింహా గారు కానీ, ఇంద్రజ గారు కానీ, అలాగే వేదిక గారు, వీళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉందన్న. థియేటర్కి వచ్చి చూడండి, చాలా బాగుంది. హాయ్ బ్రో, ఇప్పుడే రజాకర్ సినిమా చూశాను. ఎక్సలెంట్. 1947లో ఇండియాకి బ్రిటిష్ నుంచి ఎలా ఫ్రీడమ్ వచ్చిందో, 1948 to 1958 నైజామ్స్ నుంచి హైదరాబాద్ హిందూయిజానికి అలా ఫ్రీడమ్ వచ్చిందని చూపించారు. బట్ ఫైనల్లీ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఎక్సలెంట్గా కోట్ చేశారు. అయితే మాత్రం కానీ ఇందులో మనం మెయిన్ రోల్ తీసుకోవాల్సింది సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈజ్ ద డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆయన హైదరాబాద్కి ఒక గాడ్ లాంటి వాడు. ఎందుకంటే ఫ్రీడమ్కి, హైదరాబాద్కి, హిందూయిజంకి ఫ్రీడమ్ రావడానికి మెయిన్ రోల్, కీ రోల్ ప్లే చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద యాక్టర్స్. అంతే. హలో అండి అందరికి. ఇప్పుడే రజాకర్ మూవీ చూసాము. చాలా అంటే చాలా బాగుంది. ముందు చెప్పాల్సింది ఏంటంటే, ఈ మూవీకి నేను ఆన్లైన్ ఎడిటర్గా వర్క్ చేశాను. నేను అప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడే ప్రతి సీన్కి నాకు స్టోరీ తెలియకుండానే ఎడిటింగ్ చేసినప్పుడే నాకు ప్రతి షాప్కి అసలు ఎడిట్ చేసిన సీన్కి ఒక ఏడుపు వచ్చేసేది, తెలియకుండానే ఏడుపు వచ్చేసేది. అలాంటి సీన్స్ ఉంటాయి ఇందులో. మీరు ఇంకా ఆర్ఆర్ తోటి అన్ని కలిపి ఇప్పుడు చూస్తే కనుక సినిమాని చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ప్రతి యాక్టర్ చాలా అద్భుతంగా వాళ్ళకి ఏదైతే క్యారెక్టర్ ఇచ్చారో చాలా అద్భుతంగా జీవించారు. ఒకప్పుడు వాళ్ళు ఎంత కష్టాలు పడ్డారో ఆ కష్టాలని ఈరోజు నిజంగా చూపించారు. ఇక్కడైతే మనకి ప్రతి లోపల ఒకసారి థియేటర్ లోపలికి వెళ్తే మనకి తెలిసిపోద్ది ఒకప్పుడు ఎంత కష్టాలు పడ్డారో, ఒకప్పుడు ఎన్ని కష్టాలు పడితే మనకి హైదరాబాద్ మనకి దక్కిందో అనేది తెలుస్తుంది. వీటన్నిటికీ ఒక దేవుడు ఎవరైనా ఉన్నారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి. ఆయన యొక్క విగ్రహాన్ని మనం గుజరాత్లో అయితే ఎలా ఉందో అలాంటి విగ్రహాన్ని మనం పెట్టుకోవాలి. మన హైదరాబాద్కి చేశారు ఎంతో. ఆయన ఒకప్పుడు అంతా చేశారు, మన హైదరాబాద్కి మాత్రం ముఖ్య పాత్ర పోషించారు. కాబట్టి మనం మాత్రం ఖచ్చితంగా ఆయనకి మనం ఒక విగ్రహాన్ని అయితే ఇక్కడ ప్రతిష్ఠించుకోవాలి, ఆయన గౌరవించాలి. మనం దీని సినిమా చూసిన తర్వాతే తెలిసింది మనకి హైదరాబాద్ మనకి ఎలా వచ్చింది అనేది. థ్యాంక్ యూ అండి. సినిమా అందరూ చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడే నేను రజాకర్ మూవీ చేశానండి. చాలా కిరాక్ ఉన్నది మూవీ, చాలా బాగుంది. యాక్షన్ కానీ, సాంగ్స్ కానీ అందరు ఎంత బాగుందంటే ప్రతి సీన్ హార్ట్కి టచ్ అయింది. చాలా బాగుంది. మ్యూజిక్ బాగుంది, స్టోరీ బాగుంది. ఎలా తీసుకున్నారు ఈ స్టోరీ, ఏ సినిమా పనికిరాదు ఈ సినిమా ముంగట అనిపిస్తుంది. ఇప్పుడు ఇంత బాగుందంటే అసలు ఎంత మిలిటరీ సోల్జర్స్, జమ్మూ అండ్ కాశ్మీర్, హైదరాబాద్ ఇవన్నీ టచ్ అవుతారు. బీబీ నగర్, ఈ నారాయణగూడ, కింకోటి ఇవన్నీ మాది పుట్టి పెరిగింది ఇక్కడ. ఒక హైదరాబాద్ బిడ్డగా నేను ఒక గర్వపడుతున్నాను. చాలా బాగుంది. ఆ ఫెస్టివల్ బతుకమ్మ కానీ, మన తెలంగాణ యొక్క గొప్పతనము, హైదరాబాద్ యొక్క గొప్పతనము ప్రతి ఒక్కరు టచ్ చేశారు. చాలా బాగుంది. సెక్రటరియట్, అసెంబ్లీ అవన్నీ చాలా బాగున్నది. ఎంత బాగుందంటే అసలు ఇంకా నేను ఒక్కనే ఎందుకు వచ్చాను, ఫ్యామిలీ మొత్తం తీసుకురావాల్సింది అనిపించింది. ఈ అన్ని RRR ఇవన్నీ ఒక్క లెక్క, ఇది ఒక లెక్క. ఇది మన ఇండియా గురించి, మిగతా అన్ని కమర్షియల్ గురించి మాట్లాడారు. కానీ ఈ సినిమా మాత్రం మన భారతదేశం యొక్క గొప్పతనం, ప్రతి ఒక్కరు మన భారత అందరూ హిందూ ముస్లిం అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఇంత బాగుందంటే సినిమా అందరు చూస్తే దీన్ని చూడటం వల్ల మనం చాలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు వచ్చే కొన్ని రొమాంటిక్ మూవీస్ కన్నా ఇది చాలా బాగుంది. ప్రతి ఒక్కరు అందరూ వచ్చి చూడాల్సిన మూవీ. ప్రతి సాంగ్ సీన్ ప్రతి ఒక్కటి బాగుంది. అందరు కలిసి చూడాల్సిన మూవీ. ఇది 2024లోనే #1 మూవీ అని చెప్తున్నాను. హైయెస్ట్ కాదు, ఇది తప్పకుండా ఒక 500 కోట్లన్నా సాధిస్తాను నేను అనుకుంటున్నాను. చాలా బాగుంది. అందరు చూడాల్సిన మూవీ, చాలా బాగుంది. అందరూ చాలా కష్టపడి తీశారు, చాలా బాగుంది. ఆయన ఇప్పుడే రజాకర్ మూవీ చూసాను. ఎంత సూపర్ ఉంది బ్రో. ఆ ఫైట్స్ కానీ, ఆ క్యారెక్టర్స్ కానీ, అనసూయ గారు కానీ, అటు ఇంద్రజ గారు కానీ, ఆట సత్యనారాయణ స్వామి కానీ సూపర్ హిట్ అంటే సూపర్ హిట్ సినిమా తీశారండి. ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ అయిపోతుందండి. ఇది ఖచ్చితంగా బడ్జెట్ మాత్రం హై లెవెల్లో వెళ్ళిపోతుందండి. ఈ సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్ హిట్ మూవీ అండి. ఖచ్చితంగా అందరూ ఫ్యామిలీతో వచ్చి మాత్రం చూడండి. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నారు. రేడికల్ పిగురి
కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.